క్రీస్తునందున్న ప్రేమలో నా పాలి భాగస్థులైన సహోదరి సహోదరులకు నా మనసారా వందనములు తెలియజేస్తుంది. ఎంతకాలమో తెలియని కొంతకాలమే అనిపించే జీవితంలో ఎన్నో సుఖాలు మరెన్నో కష్టాలు. ఏ సుఖమూ శాశ్వతంగా ఉండదు, ఏ కష్టమూ శాశ్వతంగా ఉండదు. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతం కాదు. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. మనుషుల ఆలోచనలు అన్ప్రెడిక్టబుల్. మనకి సంతోషాన్ని ఇస్తారు అని ఎదురు చూసిన వారే తీవ్రమైన దుఃఖానికి గురి చేస్తారు. దేవుని ప్రేమ శాశ్వతం, ఆయన ఓదార్పు ఆదరణ శాశ్వతం, ఆయన వలన కలిగే ధైర్యం శాశ్వతం. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనకు సహాయం చేయగల సమర్థుడు దేవుడొక్కడే. అందుకే భక్తుడైన దావీదు తన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితికి, ప్రతి అనుభవంలో దేవునికి పేరు పెట్టుకున్నాడు. శ్రమలు వరద పొర్లు వలె తన మీదకు వచ్చినప్పుడు యెహోవా నా కొండ, నేను ఆ కొండపైకెక్కి కూర్చుందును అన్నాడు. కొండ ఆదరణకు గుర్తు. శత్రువులు నలుదిశలా చుట్టుముట్టి మోహరించినప్పుడు యెహోవా నా కోట అన్నాడు. నేను కోటలోనికి వెళ్ళి దాగుకొందును. కోట ఆశ్రయానికి గుర్తు. కన్న కొడుకైన అబ్షాలోము సైన్యాన్ని తీసుకుని తరుముచున్నప్పుడు, గాఢాంధకారములోనికి పారిపోయినప్పుడు యెహోవా నాకు వెలుగు అన్నాడు. అంతేకాదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని ధైర్యపడ్డాడు. తాను ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజై పరిపాలిస్తున్నప్పటికీ దేవుణ్ణి నా రాజా, నా దేవా అని శిరస్సు నుంచి ప్రార్థించాడు. తనకు మాత్రం రాజు దేవుడే అని. ఏది ఎప్పుడు జీవితంలో సంభవించినా మనకు తోడుండి సహాయం చేయగలవాడు యేసయ్య మాత్రమే. పరిస్థితులు మారినా, మనుషులు మారినా మన పట్ల ఆయన ప్రేమ మారదు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు ఏ కష్టంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నా సరే, నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో దేవునికి ఒక పేరు ఉందని గుర్తించు. దావీదు వలె పేరు పెట్టి హృదయపూర్వకముగా యేసయ్యను పిలుచుకో. నిండు మనసుతో నిజముగా ప్రార్థించు. ఆయన తప్పక జవాబు ఇస్తాడు. తన నామములకు మహిమ కలిగినట్లుగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. సర్వశక్తిమంతుడైన దేవుని కృప, రక్షణ, సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్.